అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. 2024 ఆగస్టు నెలలో వృషభ రాశి వారి సంపూర్ణ మాస ఫలితాలు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ నెల చాలా మంచిది అని రుజువు చేస్తుంది. స్థానికులు ఈ నెలలో అనేక రకాల శుభ ఫలితాలను అందుకుంటారు. మీరు మీ కెరియర్లో చాలా కష్టపడి పనిచేస్తారు, కానీ మీ కష్టానికి సంబంధించిన ఆహ్లాదకరమైన ఫలితాలను మీరు ఊహించలేరు. మీ ఉద్యోగంలో మీ ప్రతిష్ట బలపడుతుంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. మీరు పగలు మరియు రాత్రి పనిచేస్తూ మీ పనిని పూర్తి చేయాలనే అభిరుచిని కలిగి ఉంటారు. మీరు చేసే ఈ పని వల్ల మీ ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు మరియు మీరు వారి ఆశీర్వాదాలకు అర్హులవుతారు. వ్యాపార రంగంలోని వ్యక్తులకు కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో మంచి వృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నవి. ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, కానీ నెల రెండవ సగం అనుకూలంగా ఉంటుంది. వివాహితులకు ఈ నెల హెచ్చుతగులతో నిండి ఉంటుంది, కానీ బృహస్పతి అనుగ్రహం కారణంగా మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు ఈ మాసం కాస్త ఏకాగ్రత తగ్గుతుంది, కానీ బృహస్పతి అనుగ్రహం మరియు మాసం చివరి భాగంలో బుధ మరియు శుక్ర గ్రహాల ప్రభావంతో మీరు విద్యలో మంచి ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే దానికోసం వేచి ఉండాల్సిన సమయం ఉంటుంది. ఇదివరకే విదేశాలకు వెళ్ళిన వారు కొంతకాలం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి పెద్దగా సమస్యలు కనిపించటం లేదు. మీరు మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధను చూపుతూ ఉండాలి. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితంలో మీకు అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటి అధిపతి బుధుడు మీ జన్మరాశి నుండి 4వ ఇంట్లో శుక్రగ్రహంతో కలిసి ఉన్నందున దీని కారణంగా ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. పరస్పర ప్రేమ, సోదర భావాలు వెల్లువిరుస్తాయి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆస్తి కోసం ఎవరికైనా యోగాలు ఏర్పడతాయి. మీ ఇంటిలో కొన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. దీని కారణంగా మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతిని అనుభవిస్తారు. 10వ ఇంటి నుండి 4వ ఇంటిపై శని యొక్క దృష్టి ఉన్నందున కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. మీ తండ్రి ఆరోగ్యం కొద్దిగా ప్రభావితమవుతుంది. మీరు చేసే పనిలో మరింత బిజీగా ఉంటారు. మీరు మీ కుటుంబ జీవితం యొక్క ఆనందాన్ని ఆస్వాదించలేకపోవచ్చు, కానీ కుటుంబ సభ్యుల పరస్పరం కలిసి జీవిస్తారు. ఈ సమయంలో కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ప్రతిష్ట మరింత పెరుగుతుంది, కానీ మీరు ఉత్తమంగా నిరూపించుకునే పోటీతత్వాన్ని వదిలివేయాలి, లేకపోతే ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి. మీ తోబుట్టువులతో కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటిని నివారించేందుకు ప్రయత్నించాలి. మీ అన్నయ్య మరియు తమ్ముడు ఇద్దరూ మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చే బలమైన బంధం ఏర్పడుతుంది. మీరు వారితో మంచి ప్రవర్తనను కొనసాగించాలి. వృషభ రాశి వారికి వృత్తిపరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. శని తన సొంత రాశిలో 10వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉండటం వల్ల మిమ్మల్ని కష్టపడి పనిచేసే వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. మీరు పగలు రాత్రి గురించి పట్టించుకోరు. మీరు కష్టపడి పనిచేస్తున్నప్పుడు మీ విశ్రాంతి గురించి పట్టించుకోరు. దీని కారణంగా మీ ఆరోగ్యం బలహీనంగా మారవచ్చు. మీరు చేస్తున్న ఉద్యోగంలో ఏదైనా మంచి స్థానాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ సహోద్యోగులకు ఏదైనా చెప్పే ముందు కాస్త ఆలోచించండి, లేకపోతే వారి దాని నుండి తప్పుగా ఉపయోగించుకుంటారు. దాని కారణంగా మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. 6వ ఇంటి అధిపతి శుక్రుడు 4వ ఇంటిలో ఉన్నందున మీకు ఆనందాన్ని ఇస్తుంది. శుక్రుడి యొక్క దయ కారణంగా మీరు అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. ఎవరైనా వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా మంచి అభివృద్ధిని చెందుతారు. దీని కారణంగా మీ పేరు, కీర్తిని మరింత పొందుతారు. వృషభ రాశి వారికి ఈ నెలవారీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే నెలలో ఆర్థిక స్థిరత్వం యొక్క బలమైన అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3వ ఇంట్లో సూర్యుడు ప్రభుత్వ రంగం నుండి లాభాలను పొందుతాడు. 11వ ఇంట్లో రాహు మొత్తం ఆదాయాన్ని పెంచుతాడు.
అలాగే ఆదాయాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోండి. మీరు డబ్బును విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయటం, ఇంటి అలంకరణ సంబంధిత గృహ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నది. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నందున శని దానిపై దృష్టిని కలిగి ఉంటాడు. మీరు ఎప్పటికప్పుడు చిన్న సమస్యలను ఎదుర్కొంటూ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. సూర్యుడు శుక్రుడితో కలిసి ఉండటం వలన శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆగస్టు 25న శుక్రుడు కన్య రాశిలోకి వెళ్ళటం వలన జీవితంలో కష్టాలు తగ్గుముఖం పడతాయి. ఈ నెల వివిధ రకాల గొంతు సమస్యలు, నీరు కారటం, నొప్పి, నిద్ర సమస్యలు లేదా కంటి సమస్యలను కలిగిస్తుంది. అధిక మొత్తంలో కోపం కారణంగా కడుపు నొప్పి, రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఆందోళనగా మారతాయి. ఈ నెలలో సమస్యలను తెలుసుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ ప్రేమ జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే, మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభంలో బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో 5వ ఇంట్లో కేతు ఉండటం వల్ల మీ ఇద్దరికీ ఒకరినొకరు అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. మీ సంబంధానికి మధ్య ఎలాంటి అపార్థం రానివ్వవద్దు. ఎందుకంటే అది మీ సంబంధం యొక్క గౌరవాన్ని పాడు చేస్తుంది. మీరు మీ ప్రియమైన వారిని ప్రేమిస్తే మీరు వారిని తప్పకుండా విశ్వసించాలి. ఇది నిజమైన ప్రేమకు నిర్వచనం. 5వ మరియు 7వ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి మీ ప్రియమైన వ్యక్తిని వివాహానికి ప్రతిపాదించడానికి దారితీస్తుంది. ఆగస్టు 25 నుండి శుక్రుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తున్న కారణంగా ఇది మీ ప్రేమ సంబంధంలో ప్రేమ క్షణాలను మరింత పెంచుతుంది. అలాగే వివాహితుల గురించి చూస్తే ఈ నెల కాస్త మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు లేదా గందరగోళానికి దారితీస్తుంది. సంబంధంలో తగినంత సమయాన్ని కేటాయించాలి. ఒకరి అవసరాలను మరొకరు సరిగా అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో కాస్త మీ మాటలలో కాఠిన్యం కాస్త తగ్గించుకుంటే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉండదు. దీంతో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉండదు. మీరు సంబంధిత విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటే వివాహితులు తమ సంబంధాన్ని ఆనందిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన క్షణాలను దారితీస్తుంది. వృషభ రాశి విద్యార్థులకు ఈ నెల మొదట విద్యావృద్ధికి మద్దతు ఉంటుంది. విద్యలో విజయాలను సాధించడం, మీ వాతావరణంలో పేరు కీర్తిని సాధించడం సాధ్యపడుతుంది. అయితే స్నేహితులు మరియు ప్రేమ సంబంధాల కారణంగా మీ ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు చాలా చంచలత్వాన్ని కలిగి ఉంటారు. ఇది విద్యలో పతనానికి దారితీస్తుంది. మీ విద్యలో ఇబ్బందులను నివారించడానికి స్నేహితులు మరియు కొత్త పరిచయాల నుండి దూరంగా ఉండటం చాలా మంచిది. వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారములు: ఫలవంతమైన ఫలితాలను పొందటానికి గణేశుడికి గరికను సమర్పించాలి. శుక్రవారం నాడు మెడలో స్ఫటిక మాలను ధరించండి. ఆవులకు మీ సేవలను అందించండి. వాటికి కొంత ఆహారాన్ని కూడా అందిస్తే మీకు అంతా శుభం జరుగుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.